ప్రస్తుత చైర్మన్ వర్సెస్ మాజీ చైర్మన్ నడుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. బిఆర్ నాయుడు గారు తాజాగా ఏదైతే ఈయన భూమన కరుణాకర్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడిన దాని మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఆయన నాస్తికుడు క్రైస్తవుడు అని మాట్లాడినటువంటి నేపథ్యంలో నా మీద ఆరోపణలు చేసి నాస్తికుడు క్రైస్తవుడు అని విచక్షణారహిత పలుకుతున్నటువంటిది అవతారమూర్తి అంటూ బొల్లేని నాయుడు గారి ఆరోపణలకు భయపడేది లేదు, తల వంచేది లేదంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఏదైనా సరే నేను స్ట్రైట్గానే ఉంటాను అని చెప్పుకొచ్చారు. దాంట్లో కావాలని చెప్పి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు, పైగా భక్తుల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్తే దానికి ఎలా మాట్లాడతారంటూ నిలదీసుకొచ్చారు. విజేత కునారిల్లిపోతున్న హైందవ సామ్రాజ్య విస్తరణను అరికట్టలేకపోతున్నటువంటి పరిస్థితులలో దాని జీర్ణోద్ధరణకు నడుం బిగించినటువంటి కొత్త ప్రవక్త అవతారమూర్తి అయిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నిరంతరము తన వింజామర లాంటిది ప్రజల మీద విషవాయువులు చిమ్మేటువంటి వీచిక అయిన తన ఛానల్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మరి పూర్వ అధ్యక్షునిగా నా మీద ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నందుకు, జరుగుతున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతున్నందుకు నిరంతరము నా మీద డిబేట్లు పెట్టి నేను ఒక నాస్తికుణ్ణని, నేను క్రైస్తవుణ్ణని, నేను అవినీతి పరుణ్ణని, టీడీఆర్ బాండ్లలో 1000 కోట్లు కొట్టేసినాడనని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ తన వందిగా మొదలైనటువంటి వందిమాగతులతో మాట్లాడిస్తూ చాలా జబ్బలు జరుపుకుంటున్నటువంటి బిఆర్ నాయుడు గారికి నాస్తికునికి క్రైస్తవునికి మధ్య కూడా తేడా తెలియనటువంటి ఏఐ టెక్నాలజీని అత్యద్భుతంగా వినియోగించాలనేటువంటి మీరు ఈ పార్టీ చిన్న చిరు జ్ఞానం కూడా మీకు లేకపోవటం అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలుగా వస్తుంది. టీటీడీలో సంపూర్ణ ప్రక్షాళన చేస్తానని చెప్పి వచ్చినటువంటి మీరు శ్రీవాణి విషయంలో కావచ్చును, తొక్కిసలాటల విషయంలో కావచ్చును, లేకపోతే గోవుల విషయంలో కావచ్చును, ఏ విషయంలోనైనా మా మీద ఆరోపణలు చేసి కాలం గడపటమే తప్ప గతంలో మా మీద ఆరోపణలు ఈ రకంగా చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు 15 నెలలు కావస్తున్నా కూడా ఎందుకు ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేకపోతున్నారు? కాలయాపనే ఎందుకు చేయగలుగుతున్నారు? ఇది ఈ టైపులో రివర్స్లో విమర్శిస్తూ వచ్చారు.